This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Uday. You watch VDK Government Jobs channel. Guys, ఈ రోజు మనకి ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. ఓకే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. సో గైస్, చాలా మంచి హైరింగ్. ఎందుకంటే ఇందులో మనకి మల్టిపుల్ రూల్స్ అయితే ఉన్నాయి. లైక్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మనకి డిఫరెంట్ అన్నమాట. సోషల్ వర్కర్స్ అని, డేటా అనలిస్ట్లు అని, నెక్స్ట్ సపోర్టింగ్ స్టాఫ్ అని, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఓకే, అవన్నీ కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను. సో మొత్తం అన్ని డీటెయిల్స్ చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి 10th పాస్ ఆర్ ఫెయిల్ దగ్గర నుంచి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఎలిజిబుల్ ఉన్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతా కూడా అఫీషియల్ యొక్క గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఏది కుక్డ్ ఇన్ఫర్మేషన్ ఉండదో అంతా కూడా జెన్యూన్ అండ్ వెరిఫైడ్ ఆపర్చునిటీస్ మేమైతే తీసుకొస్తాం. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి, అసలు మర్చిపోవద్దు. ఓకే, కామెంట్ చేశారు కదా, గ్రేట్. ఎందుకు కామెంట్ చేయమని అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్లో ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చినా ఏపీ ఆర్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీకు డైరెక్ట్గా మేమైతే పోస్ట్ చేస్తాం. అందుకోసం కింద కామెంట్ చేయమని అడుగుతున్నాను. కామెంట్ చేయండి. ఓకే, గ్రేట్. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు అక్కడ చూడండి, మనకి పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి మనకి DCPU ఇక్కడ ఎన్ని ఉన్నాయి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టార్ట్ డేట్ వచ్చేటికి 19th November 2025 నుంచి 29th November 2025 కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో కొన్ని వేరియస్ పోస్టులు ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకే, డోంట్ వరీ అట్ ఆల్. సో ఆ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసి అప్లై చేసుకునే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కూడా డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, నోటిఫికేషన్ నేనైతే ఓపెన్ చేశాను చూడండి. సో దిస్ ఇస్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, భీమవరం. ఓకే, సో మనకి చూస్తే ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మనకి వీళ్ళైతే వేరియస్ పోస్టులకి అయితే వీళ్ళైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో మనకైతే తీసుకుంటారట. ఓకే, ఫస్టే మనం పోస్టులు ఏంటో చూసేద్దాం రండి ఒకసారి. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంటుంది, DCPU అనేసి. అక్కడ మనకి ఫస్ట్ సోషల్ వర్కర్ 1 ఫీమేల్ సంబంధించి మనకి ఈ యొక్క DCPU ఈ యొక్క యూనిట్లో మీరు అయితే చేస్తారో జనరల్ రోస్టర్లోకి వస్తారట. మినిమం 25 నుంచి మ్యాక్సిమం 42 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కాంట్రాక్చువల్ రోల్ కాబట్టి 18,536 పర్ మంత్ మనకైతే రెన్యూమరేషన్ అయితే ఉంటుంది. దీనికి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, BA చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సోషల్ వర్క్, సోషియాలజీ ఆర్ సోషల్ సైన్సెస్లో చేసినవి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చట. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే వెయిటేజ్ ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ డేటా అనలిస్ట్ అనే పొజిషన్ అయితే ఉంది. దీనికి మేల్ అండ్ ఫీమేల్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో 25 నుంచి 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే 18,536 మనకి రెన్యూమరేషన్ ఉంటుంది. దీంట్లో గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎకనామిక్స్, కంప్యూటర్, సో BCA చేసిన వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి వెయిటేజ్ ఉంటుంది, లేకపోతే ఫ్రెషర్స్ కూడా ట్రై చేయొచ్చు. ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్ హోమ్ అయితే ఉందన్నమాట తణుకులోని. అక్కడ మనకి హౌస్ కీపర్స్ ఫీమేల్ గురించి అయితే చూస్తున్నారు. చిల్డ్రన్ హోమ్ తణుకులోని 25 నుంచి 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. 7,944 రూపీస్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో వీరైతే హైరింగ్ చేస్తున్నారు. 10th class పాస్ అయినా లేకపోతే ఫెయిల్ అయినా సరే మీ కనుక 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి గైస్ మీరు. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫీమేల్కి. ఇది కూడా మనకి తణుకులోనే చిల్డ్రన్స్ హోమ్లో మీరు అయితే వర్క్ చేయడానికి 25 నుంచి 42 years వరకు 10,000 అయితే మనకి ఇస్తారు. BSc వాళ్ళు BEd ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అయితే ఉంటుందట, SAA అనేసి. సో దాంట్లో చూస్తే మనకి మేనేజర్ ఆర్ కోఆర్డినేటర్ ఫీమేల్కి అయితే ఉంది. సో మనకి 25 నుంచి 42 years వరకు 23,170 రూపీస్ మనకైతే పర్ మంత్ రెన్యూమరేషన్ అయితే ఉంటుంది. షుడ్ బి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ వర్క్, MSW కానీ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ, ఇంకా అంటే MSc హోమ్ సైన్స్లో కానీ ఏమైనా చేస్తుంటే చైల్డ్ డెవలప్మెంట్లో మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు. దాంతోపాటుగా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ డాక్టర్ అట పార్ట్ టైంకి సంబంధించి
సంబంధించి మనకి సో కాంట్రాక్ట్ బేస్లో 9,930 రూపీస్ అయితే ఇస్తారు. షుడ్ బి క్వాలిఫైడ్ మెడికల్ డాక్టర్ అయితే ఉండాలి. కంప్లీట్ మినిమం MBBS మీరైతే పాస్ అయి ఉండాల్సి అయితే చెప్తున్నారు. ఓకే, ఇక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆయాస్ అంటే ఫీమేల్ సంబంధించి ఆయాస్ అయితే ఉన్నాయి 3 వేకెన్సీ. ఇక్కడ చూడండి మనకి BCBకి జనరల్కి EWSకి అయితే ఉన్నాయి. 30 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 7,944 అయితే ఇస్తారు. కమిటెడ్ అండ్ నో పాస్ట్ రికార్డ్స్ ఆఫ్ మోరల్ ఇచ్చారు. సో లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో భీమవరం మున్సిపాలిటీకి సంబంధించి రూరల్ ఏరియాస్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు ఆయాస్గా వర్క్ చేద్దాం అనుకుంటే. ఓకే, నెక్స్ట్ వన్ స్పాట్ సెంటర్ అని ఒకటి ఉంది OSC అనేసి. అక్కడ మల్టీపర్పస్ స్టాఫ్ ఆర్ కుక్ ఫీమేల్ సంబంధించి వీళ్ళైతే చూస్తున్నారు. BCA వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అవుట్ సోర్సింగ్ బేస్లో 13,000 అయితే మనకి ఇస్తారట. మల్టీపర్పస్ యాక్టివిటీస్ మీరైతే చేస్తారు. అక్కడ కుకింగ్ అంతా చేస్తారు, అక్కడ లోకల్ ఉమెన్తో మాట్లాడతారు, అన్ని కూడా చేస్తారన్నమాట. స్కూల్ పాస్ అన్ని కూడా ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క పొజిషన్స్కి ఎలా అప్లై చేసుకోవాలనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒక ప్రాసెస్. ద ప్రాస్పెక్టస్ మనకి www.westgodavari.ap.gov.in వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది మనకి. ఈ యొక్క PDFలోని స్టార్టింగ్ పేజ్లో మనకైతే అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది చూసారా, NXS C అనేసి. ఇది ప్రాపర్గా మీరు ఫిల్ చేయాలి. మీకు ఫోటోగ్రాఫ్ అని ఇచ్చేసి ఇది నీట్గా ఫిల్ చేసేయండి ఫస్ట్. ఓకే, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా నీట్గా రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చేస్తే మనకి ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి ఒకసారి. సో మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రాపర్గా ఫిల్ చేసేసి మీరైతే సబ్మిట్ చేయాల్సి వస్తుందట. లేకపోతే సెండ్ కూడా చేయొచ్చు, పోస్ట్ కూడా చేయొచ్చు. బట్ సబ్మిట్ చేసేసండి, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మ్యాక్సిమం సరిపోతుంది. దాంతోపాటుగా అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా జిరాక్స్ తీసుకోండి. అటెస్టేషన్ అయితే చేయించండి. మార్క్స్ లిస్టులు, ఎక్స్పీరియన్స్ ఏమంటే ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరైతే అటెస్టేషన్ చేసి నీట్గా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ కలెక్టరేట్ కాంపౌండ్ భీమవరం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చారు. అక్కడికి వెళ్ళి మీరు 19th నవంబర్ నుంచి 29th నవంబర్ వరకు బిఫోర్ 5 PM కల్లా మీరైతే దగ్గరికి వెళ్ళి సబ్మిట్ అయితే చేసేయండి. ఎవరైతే క్వాలిఫై అవుతారో మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని వాళ్ళైతే ఇంటర్వ్యూ క్వాలిఫై చేస్తారట. లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఎలిజిబుల్ కూడా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. ఓకే, సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం వాళ్ళే మనకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, చెక్ చేసుకోండి గైస్. ఓకే, సో అందుకే మిమ్మల్ని డిస్ట్రిక్ట్ నేమ్ నేనైతే కామెంట్ చేయమని చెప్పాను. ఎందుకంటే పర్టికులర్గా ఇప్పుడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చింది. వేరే డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఏమైనా నోటిఫికేషన్ వస్తే వెంటనే మేమైతే వీడియో చేస్తాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కింద కామెంట్ చేయండి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ పెడితే మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.